ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులని సంబంధిత అధికారులకు తెలియజేసుకోవచ్చు అని చెప్పేసి లాస్ట్ మంత్ 13వ తారీఖున ఈ పేపర్ ప్రకటన చేయడం జరిగింది. అయితే ఏదైతే స్టిపులేటెడ్ టైం పీరియడ్ ఇచ్చారో ఈ నెల రోజులు, దానికి సంబంధించి ఈ మండలంలో తహసీల్దార్ వారు ప్రచారం చేయవలసిన అవసరం ఉన్నది, ఎంపీడీఓ వారు ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. కన్సర్న్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ విలేజెస్ లో ఉన్న ఆ పంచాయతీ సెక్రటరీస్ పంచాయతీల్లోనే నోటీస్ చేయవలసిన అవసరం ఉన్నది, నోటీస్ బోర్డులో నోటీస్ పెట్టవలసిన అవసరం ఉన్నది. ప్రజలకి ఆయా గ్రామాల్లో హోర్డింగ్స్ పెట్టి ఈ పరిశ్రమ మరో 1,00,000 లీటర్లు పెంచుకునేదానికి, ప్రొడక్షన్ పెంచుకునేదానికి పర్మిషన్ అడిగింది. దానికి సంబంధించి ఈ నెల జూన్ నెల 14వ తారీఖు నుంచి జూలై నెల 14వ తారీఖు వరకు ఈ నెల రోజుల వ్యవధిలో ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే గనక సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చు. అనంతరం నెల రోజుల అనంతరం లాస్ట్ రోజు అయినటువంటి 14వ తారీఖున ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఆ పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతంలో ఏదో చోట నిర్వహిస్తారు. అక్కడికి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళందరూ తహసీల్దార్ కానీ, ఎంపీడీఓ కానీ, కన్సర్న్ పంచాయతీ సెక్రటరీస్ కానీ ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. ఏదో ఆ కంపెనీ వారు ఈ గ్రామాల్లో 10 కిలోమీటర్ల రేడియస్ లో కేంద్ర చట్టం ప్రకారం, ఏదైతే పోలీసులకు సంబంధించిన చట్టం ప్రకారం 10 కిలోమీటర్ల రేడియస్ లో ఈ విషయాన్ని ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. కానీ నిబంధనలకి నిరోధులు ఈ నిబంధనల వైలేషన్ ఆఫ్ ది రూల్ లోని అన్ని రూల్స్ ని అతిక్రమించి వీళ్ళు చాలా గుట్టు చప్పుడు కాకుండా ఏదో ఫార్మాలిటీకి అన్నట్టుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వేసి ప్రజలకు ఎవరికి తెలియకుండా, అధికారులు కూడా వీళ్ళు ప్రజలకు ఎవరికి తెలియకుండా ప్రచారం చేయకుండా గుట్టు చప్పుడుగా ఉంచి ఇప్పటికే 22 రోజులు గుట్టు చప్పుడుగా ఉంచారు. మాకు కూడా నిన్న వెబ్సైట్ లో చూసినప్పుడు ఈ విషయం తెలిసింది. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఆ ప్రెస్ మీట్ కి పోయేదానికి మేము బయలుదేరితే ఇదిగో వీరలంకపల్లి గ్రామంలో పోలీసు వారు అక్రమంగా మమ్మల్ని ఇక్కడ నిలుపుదల చేశారు, ఇక్కడ డిటైన్ చేశారు. ఆ గుమ్మలదొడ్డి గ్రామం ఏదైతే బాధిత గ్రామం ఉన్నదో, ఆ పరిశ్రమ బాధిత గ్రామం ఉన్నదో అక్కడ ప్రెస్ మీట్ పెట్టుకునే దానికి కూడా అవకాశం ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని తొంగలోకి తొక్కి, అలాగే రాజ్యాంగ హక్కులను కూడా తొంగలోకి తొక్కి వ్యవహరిస్తున్న తీరు, ఈ పోలీస్ తీరుని మేము ఖండిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీగా ఈ పోలీస్ తీరుని ఖండిస్తాం చేసినప్పుడు ప్రతిరోజు 2 లక్షల లీటర్ల ఇతర ఆల్కహాల్ తయారు చేసుకునే దానికి వీళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు. అదే సందర్భంలో 157 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. దీని అంతటినే మేము బాటిలింగ్ చేస్తాము, బాటిలింగ్ చేసుకుని మేము అమ్ముకుంటాము అని చెప్పేసి వాళ్ళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి వీళ్ళు ఎఫిడవిట్ ఇచ్చి ఇక్కడ ఈ పరిశ్రమను నిర్మాణం చేశారు. కానీ ఆ కార్బన్ డైఆక్సైడ్ ని వీళ్ళు బాటిలింగ్ చేసి అమ్మితే, వీళ్ళు బాటిలింగ్ చేసి అమ్మిన దానికంటే కూడా తక్కువ ధర వస్తుంది, నష్టపోతున్నారు. కాబట్టి వీళ్ళు ప్రతిరోజు 157 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ గాలిలో వదిలేస్తా ఉన్నారు. చాలా దారుణం. ఆ కార్బన్ డైఆక్సైడ్ ని ఈ ప్రాంత ప్రజలందరూ పీల్చి నష్టపోతా ఉన్నారు. వీళ్ళు వైలేషన్ ఆఫ్ ది రూల్ లో ఈ పరిశ్రమను నిర్మాణం చేశారు. వైలేషన్ ఆఫ్ ది రూల్ లో 157 టన్నులు అంటే మనం గ్యాస్ సిలిండర్లో పట్టుకుంటే ప్రతిరోజు 10,000 గ్యాస్ సిలిండర్లు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. దాన్ని వీళ్ళు బాటిలింగ్ చేయట్లేదు, గాల్లోకి వదిలేస్తున్నారు. వీళ్ళు గాల్లో వదిలేసి ప్రజల ప్రాణాలతో సెలగటమాడుతున్నారు. మరో 1,00,000 లీటర్లు అంటే మరొక 78,000 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ని గాల్లో వదిలేస్తారు. ఈ ప్రాంత పరిస్థితి మరింత దారుణంగా, మరింత దౌర్భాగ్యంగా మారిపోయే ప్రమాదం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గ్రామాల్లోకి పోయి గ్రామాల్లో ఉన్న ప్రజలకి ఈ పరిస్థితుల్ని, ఇదిగో ఈ పరిశ్రమలో మీకు ఎవరికైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి అని ప్రచారం చేసేదానికి, వాళ్ళని ఎవేర్ చేసేదానికి మేము పోయినప్పుడు కూడా పోతా ఉన్నప్పుడు దానికి సంబంధించిన ప్రెస్ మీట్ కండక్ట్ చేసేదానికి పోతా ఉన్నప్పుడు పోలీసు వారు మమ్మల్ని డిటైన్ చేశారు. దీని పట్ల మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం. అయితే ప్రజలందరూ కూడా మీడియా ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అస్సాగో పరిశ్రమకు సంబంధించి 2 లక్షల లీటర్లు ఇప్పటికే తయారు చేస్తున్నారు. విపరీతమైన వాటర్ డిప్లేషన్ జరిగింది. అధికమైన నీరు తోడడం వల్ల భూగర్భ జలాలు అడిగంటిపోయాయి, రైతులు బోర్లన్నీ కూడా అడిగంటిపోయాయి, అలాగే మంచినీరు బోర్లు కూడా అడిగంటిపోయాయి. ఈ ప్రాంతంలో రైతులు బోర్లు రాక విపరీతమైన ఇబ్బంది పడతా ఉన్నారు. భవిష్యత్తులో మరింత ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. అలాగే విపరీతమైన పొల్యూషన్ ఉంది కాబట్టి 2 లక్షల లీటర్ నుంచి
3 లక్షల లీటర్లు తయారు చేసుకునే దానికి వీళ్ళు ప్రభుత్వ వారిని పర్మిషన్ అడిగారు. దానికి సంబంధించిన ఇబ్బందులన్నింటినీ కూడా సంబంధిత అధికారులైన కలెక్టర్ వారికి కానీ, తర్వాత ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ వారికి కానీ మనం తెలియజేయవలసిన అవసరం ఉంది. రేపు 14వ తారీఖున జరగబోయే ప్రజాభిప్రాయ సేకరణ ఏదైతే ఉందో అప్పుడు ప్రజలందరూ మీ అభిప్రాయాలను తెలియజేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా పిలుపునిస్తా ఉన్నాం. ఈ లోపలనే ఈ డిస్ట్రిక్ట్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారి దగ్గర పోయేదానికి కూడా నిర్ణయం తీసుకున్నాం. గ్రామస్తులందరితో కలిపి కలెక్టర్ వారికి ఫిర్యాదు చేస్తాం. ఈ పరిశ్రమ ఇక్కడ వద్దు, ఇక్కడ తీసేయండి, తరలించుకుపోండి. దీనివల్ల ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాలు హరించుకుపోతున్నాయి. ఇక్కడ 3 లక్షలు కాదు, 2 లక్షలు కాదు, అసలు ఏమి తయారు చేయొద్దు, ఇక్కడ నుంచి తీసుకుపోండి. లేదా ఇక్కడ DDS ఏదైతే ఉందో తయారు చేసి ఆ యూనిట్ అయినా సరే ఇక్కడ నుంచి తరలించుకుపోండి. ఇంకొక 1,00,000 లీటర్లు అదనంగా పర్మిషన్ ఇచ్చేదానికి మేము సమ్మతించట్లేదు. అసలు మొదటి 2 లక్షల లీటర్లు తయారు చేయడానికి మేము ఇక్కడ సమ్మతించట్లేదు. ఆరోగ్యాలు కోల్పోతా ఉన్నాము, దౌర్భాగ్యమైన దుర్వాసనకు గురవుతున్నాము అని చెప్పేసి ప్రజలు విపరీతంగా ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రజలందరితో కలిపి కలెక్టర్ గారికి దీని పట్ల నిరసనతో కూడిన వినతి పత్రాన్ని తెలియజేస్తాం. ప్రజలందరూ కూడా మీరు సన్నద్ధంగా ఉండండి. ఏదైతే 3 లక్షల లీటర్లకి పెంచుకుని పోయేదానికి పరిశ్రమ వారు ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించిన మీ అభిప్రాయాల్ని ఇండివిజువల్ గా ఈ పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా ప్రతి ఒక్కరికి ఒక కార్డు రాసి కలెక్టర్ కానీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ, పోలీస్ కంట్రోల్ బోర్డు స్టేట్ వారికి కానీ మీ అభిప్రాయాలు మీరు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీగా పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన నేను మరోత్ శివగణేష్, జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. అయితే ఇప్పుడు మన జగ్గంపేట నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గం గోకవరం మండలం గుమ్మలదొడ్డికి గ్రామానికి దగ్గరలో వేర్లంకిపల్లి సెంటర్ లో ఉన్నాం మిత్రులారా. ఏదైతే 2 సంవత్సరాల క్రితం గోకవరం మండలంలో ఉన్న గుమ్మలదొడ్డి గ్రామంలో అస్సాగో ఇస్రాయల్ ఆల్కహాల్ పరిశ్రమ నిర్మాణం చేయడం వల్ల డిప్లిటేషన్ ఆఫ్ ది వాటర్, ఈ భూగర్భ జలాలు నశించుకుపోతాయి. అలాగే అధిక నీరు వాడడం వల్ల భూగర్భ జలాలు నశించుకుపోతాయి. ఈ పొల్యూషన్ తో ఆరోగ్యాలు పాడైపోతాయి ఈ ప్రజలే అని చెప్పేసి 2 సంవత్సరాల క్రితం లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 26వ తారీఖు వరకు 5 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి 5 రోజుల పాటు ఈ పరిశ్రమను నిలుపుదల చేయాలి, నిర్మాణం నిలుపుదల చేయాలి, ఈ ప్రాణాంతకమైన ఈ పరిశ్రమను నిలుపుదల చేయాలి అని చెప్పేసి ప్రజలందరం కలిపి అవాళ 4 గ్రామాల ప్రజలు సుమారు ఈ 2 మండలాల్లో ఉన్న గోకవరం మండలం కానీ, సీతారామ మండలం ప్రజలు కానీ ఉవ్వెత్తున ఎగసిపడి నిరసనలు వ్యక్తం చేసి అవాళ ఈ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడితే 5వ రోజైన సాయంకాలం అత్యంత పాశవికంగా దారుణంగా పోలీసు బలగాలతో మోహరించి మహిళలను ఈడ్చుకుపోయి వాళ్ళ ఇష్టం రీతిగా వాళ్ళని కొట్టి వేరు ప్రాంతాలకి పోలీసు సోదరు వారిని తరలించుకుపోయి భయభ్రాంతులు చేసి దీక్షని అక్రమంగా విరమింపజేసి పోలీస్ కస్టడీలో ఆ వాళ్ళ నుంచి ఇవాళ వరకు కూడా అనధికారికంగా సెక్షన్ 30 కానీ, అలాగే 144 సెక్షన్ కానీ, 163 BNSL కానీ ఇక్కడ అమలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఈ 2 సంవత్సరాల నుంచి ఈ గుమ్మలదొడ్డి గ్రామంలో ఈ ప్రాణాంతకమైన ఈ కాలుష్యకారకమైన ఈ పరిశ్రమను నడిపిస్తా ఉన్నారు. ఈ పరిశ్రమతో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నారు. నాతో పాటు ఈ గ్రామస్తులని వీళ్ళందరి మీద అనేకమైన కేసులు బనాయించారు. ప్రజల తరఫున అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా లాస్ట్ 2 times ఎమ్మెల్యే కంటెస్టెడ్ గా ఇక్కడ కంటెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి 4 లక్షల మంది ఈ నియోజకవర్గంలో బాధ్యుని కాబట్టి నేను వీళ్ళందరికీ కస్టోడియన్ కాబట్టి ఏ గ్రామంలో ఏం జరిగినా ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏం జరిగినా వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజలను ఎవేర్ చేయవలసిన అవసరం కూడా ఉంది మిత్రులారా. అయితే ఇదే పరిశ్రమ వరకు ప్రతిరోజు 2 లక్షల లీటర్లు 2 లక్షల లీటర్లు ఇథైల్ ఆల్కహాల్ తయారు చేసుకునేదానికి పర్మిషన్లు తెచ్చుకుని తయారు చేసుకుంటా ఉన్నది. అయితే లాస్ట్ ఇయర్ వాళ్ళ కొత్త ప్రపోజల్ 2 లక్షలతో పాటు ప్రతిరోజు 2 లక్షలతో పాటు మరో 1 లక్ష లీటర్లు అదనంగా ఇక్కడ తయారు చేసేదానికి ప్రభుత్వాన్ని వీళ్ళు పర్మిషన్ అడిగినప్పుడు నిబంధనల ప్రకారం లాస్ట్ మంత్ 13వ తారీఖుని ఆంధ్రజ్యోతి పేపర్ లో ఈ పరిశ్రమ వారి చేత నోటీస్ ఇప్పించడం జరిగింది. వాళ్ళు ప్రకటన చేశారు. ఈ నెల రోజుల లోపల ఏదైనా సమస్యలు